ప్రశ్నలు అడిగేవారు. అది ఇంకెక్కడా తేలని ప్రశ్న, ఇంకెవరూ చెప్పటం లేదు, అనుకున్నది మాత్రమే అడగాలని మీకు ఈ సందర్భంగా మనవి చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. అందరికీ నమస్కారం. క్షీరసాగర మదనం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు హైదరాబాద్లో కాకుండా కరీంనగర్లో ఉండే ఈ లైవ్ కార్యక్రమం చేయాల్సి వస్తుంది. మరి మీ అందరికీ ఉన్నటువంటి సందేహాలను ఏదో ఒకటి చేసి నివృత్తి చేయాలి, ఈ యొక్క సమయాన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి ఈ విధంగా మేము ముందుకు రావడం జరిగింది. మరి ఈరోజు ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేయడానికి అపోస్తలులు అద్దంకి రంజిత్ ఓఫిరయ్య గారు సిద్ధంగా ఉన్నారు. అయ్యగారికి హృదయపూర్వకంగా స్వాగతాన్ని తెలియజేస్తాను. సార్, ఆల్రెడీ కొన్ని పంపించిన ప్రశ్నలు ఉన్నాయి, వాటిని మీ దృష్టికి తీసుకెళ్ళి ఒక జయంత్ అనే సహోదరుడు ఒక సందేహాన్ని పంపించారండి. సార్, ఫిలిప్పు సువార్త చెప్పిన అనుమానం అనేది చాలామంది జీవితాలలో ఆనందం అనేది లేకుండా చేసి, వాటిలో ఒకటి దాంపత్యము జీవితంలో కూడా ఈ యొక్క అనుమానం అనేది తీవ్ర ప్రభావాన్ని చూపెడతా ఉంది. అది ఏ రకమైన బంధంలో అయినా ఈ అనుమానం చివరకు బాధనే మిగులుస్తుంది. ఒక క్రైస్తవునిగా నేను ఈ అనుమానం అనే దానిని ఎలా జయించాలి అని అడుగుతా ఉన్నారు. ఫిలిప్పు సువార్త అన్నారు. యాక్చువల్గా అది వేరే ప్రశ్నకు సంబంధించిన ఒక వర్డ్ యాడ్ అయింది సార్. అందులో అనుమానము అనేది ఎలా జయించాలి అంటూ అడుగుతా ఉన్నారు సార్. దయచేసి దీనికి చెప్పండి. ఇది ఒక మనస్తత్వ శాస్త్రానికి సంబంధించిన ప్రశ్న, వేదాంతపరమైన ప్రశ్న కాదు. అయితే దేవభక్తి సాధనలో కానీ సాధారణంగా మానవ జీవితంలో కూడా మనస్సు ప్రధానమైంది, మానసిక ప్రశాంతత ప్రధానమైంది. ప్రశాంతతను భగ్నం చేసే ఒక బద్ధశత్రువు ఈ అనుమానం. కాబట్టి మరి జయంత్ గారు వారి తమ స్వానుభవాన్ని బట్టో ఏదో అడిగారు. అనుమానం అనేదాన్ని ఎలా జయించాలి అనేదానికి ఒక సార్వజనీనమైన జవాబు, అప్లికబుల్ టు ఆల్ ద పీపుల్ ఇన్ ఆల్ ద ప్లేసెస్ ఎట్ ఆల్ టైమ్స్, సర్వకాల సర్వావస్థల్లో సర్వజనులకు అప్లై చేయదగినటువంటి జవాబు ఉండదు. ఇప్పుడు అనుమానం అంటే ఏ విషయంలో అనుమానం? అవతల మనిషి క్యారెక్టర్ గురించి అనుమానమా? కొన్నిసార్లు అనుమానము బేస్లెస్గా ఉండొచ్చు, వితౌట్ ఎనీ ఎవిడెన్స్ ఆర్ ఎనీ ఫ్యాక్ట్ బిహైండ్ ఇట్. చాలామంది భర్తలకు భార్య మీద అనుమానం ఉంటుంది, భార్యలకు భర్త మీద అనుమానం ఉంటుంది. అనుమానం పెనుభూతం అన్నారు పెద్దలు, అంటే అంతకన్నా పెద్ద దెయ్యం లేదని. ఊరికేనే ఉత్తి పుణ్యానికే అనుమానపడడం. అనుభవజ్ఞులు చెప్తారు ఏంటంటే, కుష్ఠరోగం వచ్చినోడితో కాపురం చేయవచ్చు కానీ అనుమానపు భర్తతో కాపురం చేయడం అసాధ్యం ఏ స్త్రీకైనా అని. అలాగే వైసి వరస ఇటు కూడా. ఆడకి అనుమానం ఉంటే, ఇప్పుడు పురుషుడు అన్నోడు వాడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, క్షణక్షణం ఎక్కడి నుంచి ఫోన్లు వస్తున్నాయి, ఎక్కడికి ఎస్ఎంఎస్లు పోతున్నాయని నిఘా వేస్తే ఏ పురుషుడు కూడా కాపురం చేయలేడు. ప్రతి కదలికను నియంత్రించాలనుకుంటే సహజీవనం సాధ్యం కాదు. భార్య తన భర్తను టోటల్ కంట్రోల్లో ఉంచుకోవాలనుకున్నా కష్టం. అలాగే పురుషుడు తన భార్యను టోటల్ కంట్రోల్లో ఉంచుకోవాలనుకున్నా కష్టం. సహజీవనం అనేది ఎదుటి వ్యక్తి స్వాతంత్ర్యాన్ని కొంతమేరకైనా గౌరవించినప్పుడే సాధ్యమవుతుంది. నా భర్త నా ఇష్టం, ఎవరెవరితో మాట్లాడుతున్నాడో నాకు కావాలి. పక్కింటోని అడిగాను, నా భర్తను అడిగాను. నా భార్య ఎక్కడ కాదు, ఆమె మనసులో ఎక్కడ ఉన్నా కూడా ఏమున్నా నాకు కావాలి. ఇంత పొసెసివ్గా అవతల వాళ్ళకి వ్యక్తిగత స్వాతంత్రమే లేనంతగా వాళ్ళని మొత్తం ఆక్రమించుకొని కబ్జా పెట్టినట్టు
అలాంటి వ్యక్తిత్వము మనస్తత్వం ఎవరికైనా ఉంటే వాళ్ళతో సహజీవనం ఇంకో వ్యక్తికి అసాధ్యమైపోతుంది. కాబట్టి ఇది పెద్ద పిశాచం, అనుమాన పిశాచం అంటారు పెద్దలు. దీన్ని ఎలా జయించాలి అని అంటే ముందు అది వ్యక్తిగత సంస్కారానికి సంబంధించిన విషయం. ఇప్పుడు నేను కోర్స్ నాది బ్రోకెన్ ఫ్యామిలీ అందరికీ తెలుసు, బట్ మై వైఫ్ లివ్డ్ విత్ మీ 22 years. 22 సంవత్సరాలు మేము ఉన్నాము కలిసి. ఇప్పటికీ కూడా ఐ హ్యావ్ నథింగ్ అగేన్స్ట్ హర్, ఐ హ్యావ్ ఆల్ ద రెస్పెక్ట్ ఫర్ హర్. అయితే సందర్భం వచ్చింది కనుక చెప్తున్నా, ఆ 22 సంవత్సరాలలో ఒక్కసారి కూడా నేను ఆమె మొబైల్ని ముట్టుకోలేదు, అసలు చూడలేదు, చెక్ చేయలేదు. నా దృష్టికి అది చాలా బ్యాడ్ మేనర్స్ అన్నమాట. వేరే వాళ్ళ మొబైల్ చూడడం, వేరే వాళ్ళకి వచ్చి ఉత్తరాలు చదవడం. ఆమె నా భార్య కావచ్చు, బట్ షీ హ్యాస్ హర్ ఓన్ సెల్ఫ్ రెస్పెక్ట్, డిగ్నిటీ అండ్ ప్రైవసీ అని నా సంస్కారం. మా చిన్నప్పుడు మాకు గురువులు చెప్పారు, వేరే వాళ్ళకు వచ్చిన ఉత్తరం నువ్వు చదవకూడదు, చాలా తప్పు అంటే. అలాగే జీర్ణం అయిపోయింది. దట్ అప్లైస్ టు ద మొబైల్ ఆల్సో. అట్లా మమ్మల్ని పెంచారు చిన్నప్పుడు. మరి ఇవాళ ఎవరన్నా మొబైల్ ఏదన్నా ఆపరేట్ చేస్తుంటే తొంగి ఇట్లా చూసేవాళ్ళు ఉంటారు. అది బ్యాడ్ మేనర్స్. అది నీకు అనవసరం కదా, నీకు అవసరమైతే చూపిస్తారు, నీకు చూపించేది అవసరం లేదని వాళ్ళు అనుకుంటే నువ్వు చూడొద్దు. అవతల వాళ్ళ శరీర భాగాలను వాళ్ళ అనుమతి లేకుండా చూడడం ఎంత కుసంస్కారము. వాళ్ళ శరీర భాగాలను వాళ్ళ అనుమతి లేకుండా చూడడం ఎంత కుసంస్కారము. మత్తుమందిచ్చి మూర్చబోగొట్టి వాళ్ళ శరీరాన్ని నేను చూస్తా అనుకుని ఎంత దుర్మార్గమో. అవతల వాళ్ళ కమ్యూనికేషన్ని కూడా వాళ్ళకి తెలియకుండా చూస్తానేది అంతే దుర్మార్గం. కాబట్టి ఇప్పుడు అనుమానము అనేది ఉండొద్దు అంటే, అనుమానం అవతల ఆమెకి ఏదన్నా వేరే కనెక్షన్ ఉందో ఏమో, ఎవరి మీదకైనా మనసు వెళ్ళిపోతుందేమో, నా భర్త ఇంకొక అమ్మాయి పట్ల ఆకర్షితుడు అవుతున్నాడేమో అనేది అసలు ఆ వ్యక్తికి ఉన్నటువంటి కుసంస్కారం. నేను అంటున్నాను, ఒక పురుషుడు నా భార్య ఇంకొకరి వైపు ఆకర్షించబడుతుందని అనుమానం వచ్చిందనుకోండి, కట్టడి చేస్తున్నాడు. కట్టడి చేస్తున్నంత మాత్రాన ఆమెకు నిజంగా ఇంకో మనిషి మీద ఆకర్షణ ఉంటే అది ఎక్కువ అవుతుంది కానీ తక్కువ అవుతుంది కదా. భర్త ఇంకొక అమ్మాయితో చాటింగ్ చేస్తున్నాడు, క్లోజ్ అవుతున్నాడు అనేది అమ్మాయికి అనుమానం ఉంది. ఊరికే నసబెట్టి నువ్వెవరితో మాట్లాడుతున్నావు, ఆ అమ్మాయి ఎవరు, ఆ నంబర్ ఎవరు అంటుంటే ఇప్పటి నుంచి నేను ఆమెతో మాట్లాడను అని అంటాడా, లేకుంటే ఆమెకే ఎక్కువ క్లోజ్ అవుతాడా? ఇది మనస్తత్వానికి సంబంధించిన విషయం. ఇట్స్ ఎ సైకలాజికల్ ఇష్యూ. అయితే యాజ్ క్రిస్టియన్స్, యాజ్ ప్రేయర్ఫుల్ క్రిస్టియన్స్, మనకు ఉన్నతమైన సంస్కారం మనకు ఉండాలి. క్రైస్తవుడు హీ మస్ట్ బి ద మోస్ట్ హైలీ సివిలైజ్డ్, కల్చర్డ్, ఎన్లైటెండ్ అండ్ పాలిష్డ్ పర్సనాలిటీ. మంచి హైలీ డెవలప్డ్, చాలా చక్కగా క్రమశిక్షణ కలిగి సానబట్టిన వజ్రం లాంటి చక్కని సుందర వ్యక్తిత్వం క్రైస్తవుడికి ఉండాలి. క్రీస్తునందున్నవాడు అవతల వాళ్ళని అనుమానించడం అనేది ఒక బుద్ధిహీనత. ఇఫ్ ఐ థింక్ మై వైఫ్ ఈజ్ గెటింగ్ క్లోజర్ టు సంబడి, నేను ఆమె మీద పెత్తనం చేసి ఒక నియంతలాగా వ్యవహరిస్తే ఆమె ఆ వ్యక్తికి ఇంకా తొందరగా దగ్గర అయిపోతుంది. అలా కాకుండా రివర్స్లో ఏం చేయాలంటే, ఈమె నా దగ్గర ఏదో తక్కువ అయ్యి అటు వెళ్ళిపోతుంది అనే ఒక సిచ్యువేషన్ నేను అలవ్ చేయకుండా, అనుమతించకుండా ఆమెను అవసరాలకు మించి, అంచనాలకు మించి ప్రేమించడం మొదలుపెట్టాలి. ప్రేమతో ద్వేషాన్ని జయించాలి, మేలుతో కీడును జయించాలి, ప్రార్థన చేయాలి. ఆమె నాకు దూరం అవుతుంది అనుకున్నప్పుడు ఆమెను నాకు దగ్గర చేసుకునే ప్రయత్నం చేయాలి తప్ప, ఏమిటే ఒళ్ళు కొవ్వెక్కిందా, ఆ అబ్బాయి ఊరికే ఇంటికి వస్తున్నాడు, వాడితో మాట్లాడుతున్నావు ఏంటి, వాడు ఊరికే నీ వంక చూస్తున్నాడు అని అంటే ఆమె
అసహించుకుంటుంది నన్ను. అసహించుకొని ఒకరోజు కాకపోతే రెండో రోజు మూడో రోజు ఆ అబ్బాయి నిజంగానే నన్ను చూస్తున్నాడా, ఆ అబ్బాయి ఏ దృష్టితో చూస్తున్నాడు, నాకు అతని దగ్గర ఉంటే మనశ్శాంతిగా ఉందా, వీడి దగ్గర మనశ్శాంతిగా ఉందా అని ఆలోచించుకోవడం మొదలవుతుంది. నాకు తెలిసి అనుమానించినందుకు ఏర్పడ్డ అక్రమ సంబంధాలు ఎక్కువ. నిజంగా ఉన్న అక్రమ సంబంధాలు మొదటి నుంచే అవి తక్కువ. అనుమానం ప్రారంభమై వీళ్ళే నేర్పించి ఒత్తిడి చేసి ప్రెషరైజ్ చేసి అవతలోడి ఒడిలోకి ఈ మనిషిని నెట్టేస్తారనమాట. కనుక అనుమానం అనేది ఒక మానసిక వికారము, వికృత మనస్తత్వం. అంటే దాన్ని మన సంస్కారం అనేది దాన్ని ప్రభావితం చేస్తుంది. అది ఆధ్యాత్మిక విషయం కాదు. లోక సంబంధులలోనే తన భార్య మొబైల్ చూడనటువంటి భర్తలు ఉన్నారు, తన భర్తను అంతగా నిఘా పెట్టినటువంటి భార్యలు ఉన్నారు. లోక సంబంధులు, వాళ్ళు క్రీస్తు సంబంధులు కాదు. మరి లోక సంబంధుల కంటే క్రైస్తవులు ఇంకా ఉన్నత సంస్కారం కలిగి ఉండాలి. క్రైస్తవుడు అయి ఉండి ఒక నీచ సంస్కారాన్ని, నీచ ప్రవృత్తిని కలిగి ఉండడం అనేది క్రీస్తుకు అవమానం. మనం పరిశుద్ధపరచబడాలి అంటే కళ్ళు సుట్ట బీడి మానడమే కాదు, మనస్సులో ఉండే ఇలాంటి కల్మషాలను కూడా మనం కడుక్కోవాలి. ఇప్పుడు అనుమానం ఇదే అనుకుంటా జయంత్ గారి అభిప్రాయం. అనుమానం అంటే ఇప్పుడు అలాగే అన్నదమ్ములు కూడా కానీ, అక్క చెల్లెళ్ళు కానీ, తల్లి కూతుళ్ళు కానీ, అవతల వాళ్ళ క్యారెక్టర్ మీద నాకు అనుమానం వచ్చిందంటే ఆల్వేస్ వాళ్ళు తప్పుదారిలోకి వెళుతున్నారు అని అనుమానం నీకు వచ్చినప్పుడు దాన్ని పాజిటివ్గా డీల్ చేసి, అవతల వాడు ఇంకేదో ప్రేమ వెతుక్కొని పోతున్నాడు, అంతకు మించిన ప్రేమ ఇక్కడ నువ్వే ఇస్తే వాడు వెళ్ళడు. ఇంకా ఇప్పుడు వాడు ఆయిల్లో అడుక్కొని తింటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉదాహరణకు చెప్తున్నా. వాడి పీకల దాకా పొట్ట పగిలేంత తిండి ఇంట్లోనే పెడితే వాడు బయటికి వెళ్ళడు కదా. వాడు ఇస్తానన్నా వీడు తీసుకోడు. తినే శక్తి ఉండదు, అరిగించుకునే శక్తి ఉండదు. ఇంట్లో నువ్వు అన్నం పెట్టకుండా కడుపు మార్చావు, వాడు ఏ స్నేహితుల ఇంట్లోనో హోటల్లోనో టిఫిన్ చేయడమో చేస్తావు. వాడు వెళ్ళమన్నా వెళ్ళడు. అంత శక్తి ఉండదు ఏ మనిషికైనా. అనేక మంది వ్యక్తులతో సంబంధం పెట్టుకొని అందరినీ తృప్తిపరిచే శక్తి ఏ మనిషికి ఉండదు. మనిషికి ఉన్న శక్తి లిమిటెడ్. వాడు అక్కడికి వెళ్తే పనికి రాకుండా చేసే ఇక్కడ ప్రేమతో, అతి ప్రేమతో అలసిపోయేటట్టు చెయ్యి. వాడు అక్కడికి వెళ్ళిన వాళ్ళు పిలిచినా వాడు వెళ్ళడు. ఇంకా వదిలే, నేను ఆల్రెడీ టైర్డ్ అని వెళ్ళడు. సో ప్రేమతోనే వీటిని జయించాలి తప్ప నెగిటివ్ యాటిట్యూడ్ పెట్టుకుంటే అక్కడ ఏమన్నా కాస్తో కూస్తో నిప్పురవంతుంటే మహాజ్వాలగా మారిపోతుంది. ఏమీ లేకపోతే కూడా ఇప్పుడు కొత్తగా వీడే పుట్టిస్తాడు అనుమానంతో ఆ చెడు ప్రవర్తన. అది విషయం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఇంకొక విషయం సార్, అంటే దీని గురించి మీరు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పారు, కానీ మరొకసారి దీని గురించి అడగాల్సిన అవసరం ఏర్పడింది. పాత నిబంధన గ్రంథంలో ఇవి తింటే అపవిత్రత, అవి తింటే అపవిత్రత ఉంది. ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారముగా నేను అపవిత్రుడనయ్యాను లేదా నేను అపవిత్రుడు కాలేదు అనేటువంటి క్లారిటీ ఏ విధంగా వస్తుంది? అంటే ప్రతిరోజు దీన్ని చూసుకోవాలంటే ఎలా చేయాలి, ఎలా దీన్ని గుర్తించాలంటే? ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారము ఆహార పదార్థముల వలన పరిశుద్ధత కానీ అపవిత్రత కానీ కలగదు. కానీ హృదయ సంబంధమైన అపవిత్రత ఉంది. దేవుడు నిషేధించినటువంటి మోహపు చూపులు కానీ, ద్వేషము కానీ, సహోదరుడి పట్ల ద్వేషం కానీ, కపటము కానీ, ఆయన నేమ్డ్ లిస్ట్ ఉంది. ఆయన చెప్పిన పేర్లెత్తి చెప్పినటువంటి లిస్ట్ ఉంది. మానసిక పాపాలు, అపవిత్రతలు, అలాంటివన్నీ నాలో ఉన్నాయా లేదా అని ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి, దేవుణ్ణి అడగాలి. పాత నిబంధనలో వాళ్ళు ఏంటంటే ఫలానా ఫుడ్ తినలేదు కనుక ఐఎమ్ హోలీ, తిన్నాను కనుక అపవిత్రుణ్ణి, చచ్చిన శవాన్ని ముట్టుకున్నాను కనుక అపవిత్రుణ్ణి అని. అట్లాగా పాత నిబంధనలో అయితే భార్యాభర్తల సంగమం కూడా పాపమైనది. అంటే పాపం అని కాదు, అది కూడా అపవిత్రతే. రాత్రి భార్యాభర్తలు వాళ్ళు సంసార ధర్మం జరిపితే తెల్లారిన తర్వాత వాడు
తలార స్నానం చేసి సాయంత్రం దాకా వాడు అపవిత్రుడై ఉండాలి. తలార స్నానం చేసి కూర్చోవాలి, ఎవరిని ముట్టుకోవద్దు, ఎవరి ఇంటికి పోవద్దు, వీడింటికి ఎవరు రావద్దు. వాడు సపరేట్గా స్నానం చేసి శుభ్రంగా బట్టలు వేసుకొని దూరంగా మూల కూర్చున్నాడంటే వీడు నైట్ సంసార ధర్మం జరిపాడని తెలిసిపోతుంది అందరికి. వచ్చినా రావద్దు సార్, ముట్టుకోకండి, నేను అపవిత్రుడిని. పొద్దున స్నానం చేసి మళ్ళీ నైట్ దాకా. మరి ఇప్పుడు అలాంటివన్నీ మన కొత్త నిబంధనలు లేదు, అవన్నీ లేవు మనకు ఆచారాలు. కావలసిందల్లా హృదయ సంబంధమైన పరిశుద్ధత. అవన్నీ మనం దేవుడిచ్చినటువంటి ఆ లిస్ట్ అంతా కూడా రాసుకొని ఇందులో నాలో ఏదైనా ఉన్నదా, కపటము, వేషధారణ, దూషణ మాటలు, అవిశ్వాసము, తర్వాత సహోదరుల పట్ల ద్వేషము, ఇటువంటివన్నీ మనలో లేకుండా చూసుకోవడమే కొత్త నిబంధనలో మనం చేయాల్సినటువంటి విధి. అంతేగాని ఆహార పదార్థాలది ఇక్కడ ఇమ్మెటీరియల్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. హోరేబు పర్వతం, సీనాయి పర్వతం ఒకటే అని జైత్రయాత్ర పుస్తకంలో వ్రాసారు అయ్యగారు. మరి రెండు పర్వతాలు ఒకటే అయినప్పుడు వాటికి రెండు పేర్లు పెట్టడంలో దేవుడు మనకు ఏమి నేర్పిస్తున్నాడు అంటూ రత్నాకర్ బాబు బెంగళూరు నుంచి అడుగుతా ఉన్నాడు. ఇప్పుడు హిమాలయ పర్వత పంక్తి ఉన్నది, అందులో కాంచనగంగా, కైలాస పర్వతము, ఇంకోటి రకరకాల కొండ శిఖర పర్వత పంక్తి ఉన్నప్పుడు ఒక్కో కొండ కొమ్ముకి, కొండ శిఖరానికి ఒక్కో పేరు కూడా పెడతారు. అదే యాక్చువల్గా హోరేబు పర్వతము, సీనాయి కొండ అదంతా ఒకే పంక్తి, ఒక్కొక్క శిఖరం ఇంకో శిఖరం అంతే. ఎందుకంటే సీనాయి పర్వతారణ్యంలో మోషేకు దేవుడు దర్శనం ఇచ్చాడని స్టెఫను చెప్తాడు అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయంలో. సీనాయి పర్వతారణ్యమందు మోషేకు అగపడి మండుచున్న పొదలో అంటాడు. మళ్ళీ ఇక్కడేమో హోరేబు దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబు కొండ, మోషే పొదలో దేవుణ్ణి చూస్తాడనేది. కాబట్టి ఇట్ ఈస్ హైలీ స్ట్రిక్ట్లీ బిబ్లికల్, కంప్లీట్లీ బిబ్లికల్ ఆస్పెక్ట్. ఏంటంటే రెండు ఒకటే పర్వత పంక్తి, ఒకటే స్థలంలో రెండు వేరు వేరు శిఖరాలు అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ. అదేవిధంగా సార్ ఇప్పుడు మళ్ళీ కొత్త సంవత్సరము రాబోతుంది. కొంతమంది ప్రామిస్ కార్డ్స్ తీసుకుంటారు కదా, అయితే ఇక్కడ ఒక సహోదరి అడుగుతా ఉంది, శాంతి ఆమె పేరు. అయ్యగారు, నేను ప్రామిసెస్ నమ్ముతాను. ఒక సంవత్సరం నాకు కీర్తనలు రెండవ కీర్తన 8వ వచనం, నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగాంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను అనే వాగ్దానం వచ్చింది. ఈ వాక్యం యొక్క అర్థము దేవునికి నా పట్ల ఉన్న చిత్తమును దయతో చెప్పగలరు. దిస్ ఈజ్ మై పర్సనల్ రిక్వెస్ట్ అంటూ అడుగుతా ఉంది సిస్టర్ శాంతి. అయితే ఒక విషయం ఏంటంటమ్మా, వాగ్దానము అనేది దేవుని గ్రంథములో ఉండే వాగ్దానాలన్నీ నావే అని నమ్మాలి. అందులో ఏదో ఒకటి మాత్రం పికప్ చేసుకొని ఈ సంవత్సరంలో ఇది నెరవేరుతుంది అనేది సరైనటువంటి మెచ్యూర్ కాన్సెప్ట్ కాదు. మానసిక ఆధ్యాత్మిక పరిపక్వత కలిగిన ఒక ఉద్దేశం అది కాదు, ఆలోచన విధానం కాదు అని ఎన్నోసార్లు మనం చెప్పాం. ఉదాహరణకు నేను స్వస్థపరిచే హోవాను నేనే అని ఒకరికి వాగ్దానం వచ్చింది. సో ఆ సంవత్సరం అంతా దేవుడు అతనికి ఏ రోగం రానివ్వడు, వచ్చినా బాగు చేస్తాడు, అంతే కదా. కానీ ఇంకొకడికి ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను అని ఏదో వచ్చింది వాగ్దానం. మరి వాడికి రోగం వస్తే దేవుడు స్వస్థపరచడా? స్వస్థపరిచేదననే వాగ్దానం ఒక విశ్వాసికి వచ్చింది. ఆ లాటరీ సిస్టంలో తీస్తే ఒకరికి వచ్చింది. అయితే మిగతా విశ్వాసులందరినీ కూడా దేవుడు స్వస్థపరుస్తాడు కదా. నీకు తోడై ఉంటాను అని ఒకడికి వచ్చింది వాగ్దానం, మిగతా వాళ్ళకి తోడై ఉండడా? మరి ఉంటాడు కదా. గనక గ్రంథ వాగ్దానంబులన్నీ నావే అని సియోను గీతాల్లోనే ఉంది పాట. గ్రంథ వాగ్దానంబులన్నీ నావే, ప్రతి అధ్యాయంబు వరుస వచనము అవన్నీ నావే అని చెప్పి సియోను గీతాల్లోనే ఉంది. గ్రంథ వాగ్దానంబులన్నీ నావే అని పాట రాసుకొని పాడుకొని
ఈ సంవత్సరాదిలో ఈ వాగ్దానం నాకు స్పెషల్గా అని అనుకోవడం లిటిల్ సెల్ఫ్ కాంట్రడిక్షన్ అవుతుంది. సో నేనేమనుకుంటానంటే స్వస్థపరుస్తానని మీకు వచ్చిన వాగ్దానం, తోడై ఉంటానని ఆయనకు వచ్చిన వాగ్దానం అన్నీ అసలు నావే అని నేను అనుకుంటాను. బైబిల్లో ఉంటే అది నాదే అని. ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు మోకరించి ప్రార్థన చేయాలి. దేవుని యొక్క నడిపింపు ప్రకారం దేవుడు ఏది మాట్లాడతాడో రేమా, కాంటెంపరీ వర్డ్, సమకాలీన ప్రాధాన్యత కలిగిన ఒక దైవ వాక్కు ప్రత్యక్షత ఎవ్రీడే బైబిల్ పుట్టల్లోంచి పొందుకోవాలి. అలా దేవునితో నడవాలి. కానీ ఇప్పుడు ఈ వాగ్దానములు అనేవి ఒక్కొక్క వాగ్దానం ఒక్కొక్కరికి అనే కాన్సెప్టే నేను నమ్మనప్పుడు సిస్టర్ గారికి వచ్చినటువంటి ఇప్పుడు నేను నడుగుము జనములో నీకు సొత్తుగా స్వాస్థ్యముగా ఇచ్చేదని అనే వాగ్దానం దేవుని చిత్తం ఏంటి అని అంటే మరి అసలు ఆ కాన్సెప్ట్, ఆ పర్స్పెక్టివే తప్పు, కాన్సెప్టే తప్పు అంటున్నప్పుడు దానికి నేను జవాబు చెప్పలేను, చెప్పకూడదు కూడా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, జనములను నీకు సొత్తుగా స్వాస్థ్యంగా ఇచ్చేదనని ఏ సంవత్సరములో దేవుడు వాగ్దానం చేశాడు, మరి ఆ సంవత్సరంలో జనములు వారి సొత్తు అయిపోయి ఉండాలి. మరి అయ్యారా? మరి అవ్వలేదు కదా. కాబట్టి ఏదో కొంచెం మంచి మంచి మాటలు మనకు లాటరీలో వచ్చేసాను ఒక గుడి ఫీలింగ్ అంటారు, ఒక మంచి ఒక ఫీలింగ్ తప్ప ఆ విధంగా కాదు. మనం అనుదినము ప్రార్థన చేసి వాక్య పరిశోధన, వాక్య ధ్యానము చేసి ఏ రోజుకు ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే వచనాలు, వాగ్దానాలు మనం తీసుకొని దాని ద్వారా బ్రతుకుతూ ఉండాలి. సంవత్సరం అంతటికి ఇప్పుడు చిలక తీస్తుంది జోస్యం, అన్ని కార్డ్స్ మీద రాసి ఉంటాయి. అది పంజరంలోంచి బయటకు వచ్చి ఏదో ఒక కార్డు తీసి పడేసి బయటకు వెళ్తుంది. సో అందులో ఉన్నది ఇట్ అప్లైస్ టు మీ అని నేను అనుకోవాలి, వాడు అనుకుంటాడు. అదే టైంకు మనం ఒక కుక్కను నక్కను తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడితే కూడా అది అదే కార్డు తీసి పోతుంది లోపలికి. అందులో నీ భార్య మంచిది కాదు, లేకుంటే నీకు బోలెడు డబ్బులు వస్తాయి, నీకు ఆరోగ్యం ఉండదు, లేకుంటే నేను 100 ఏళ్ళు బతుకుతావను ఏదో వస్తుంది. మరి ఏ కుక్క 100 ఏళ్ళు ఉండదు. కాబట్టి ఆ టైంకు ఇంకా ఇప్పుడు ఒక మనిషి అయినా ఒక జంతువు అయినా ఆ టైంకు ఎవరు పోయినా ఆ టైంకు అది ఏదో ఒక కార్డు తీస్తుంది. అలాగే ఇది దాదాపు క్రిస్టియన్ చిలక జోస్యం. ఈ వాగ్దానాలను లాటరీగా తీసుకోవడం అనేది ఓఫీర్ మినిస్ట్రీస్ మొదటి నుంచి నమ్మలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది, చాలామంది బ్యాండ్స్ ప్లే చేస్తూ ఉంటారు, లేదా కొన్నిసార్లు డప్పులు కొడుతూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అయితే ఇలా చేస్తున్నప్పుడు ఇంకో కొంతమంది ఏమని కామెంట్ చేస్తున్నారంటే క్రైస్తవులే, అదంతా కూడా అల్లరితో కూడినటువంటి ఆటపాటలు, అవి మనం చేయకూడదు అంటున్నారు. అయితే అల్లరితో కూడిన ఆటపాటలు అంటే కరెక్ట్గా ఏవి? అల్లరితో కూడిన ఆటపాటలు అంటే అక్కడ దేవుని మీద ఆరాధన భక్తి అనేది లేకుండా ఓన్లీ శబ్దాలు, రిధము, దాన్ని బట్టి వచ్చే ఒక ఆనందం, ఒక పారవశ్యం, ఓన్లీ ఈ భౌతికమైన ధ్వనుల మీద, దాని మీద ఒక ఎమోషన్ వస్తుంది, ఒక రిధము, ఒక ఎమోషను. అందులో కూడా మళ్ళీ ఆ చెడ్డ అర్థాలు, చెడ్డ భావాలు, కాముకత్వాన్ని ప్రేరేపించే మాటలు, పాటలు, అంతా బూతు పాటలు. అందులో అల్లరి, ఆడాలి, పాడాలి, ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు పార్టీస్ జరుగుతుంటాయి, అందులో వాళ్ళు డాన్స్ చేస్తారు. ఇప్పుడు అన్ని డాన్స్ అనేది దావీదు మహారాజు చేశాడు, పబ్బుల్లో కూడా చేస్తున్నారు. అక్కడ రిధం ఉంది, ఇక్కడ రిధం ఉంది. కానీ ఇక్కడేమో దేవుడు అనే కాన్సెప్ట్, దేవుడు ఇక్కడ ఉన్నాడు, చూస్తున్నాడు, ఆయన నేను ఆరాధించాలనే కాన్సెప్ట్ పబ్బులో ఉండదు. దావీదు మహారాజుకేమో ప్రజలు నన్ను చూసి ఏమన్నా అనుకుంటారేమో అన్న కాన్సెప్ట్ ఉండదు. గొర్రెల దొడ్డిలో నుండి నన్ను పైకి లేవరెత్తి మహారాజును చేసిన నా దేవుని సన్నిధిలో నేను నాట్యం ఆడాను, ఇంకా నాట్యం ఆడుతాను, పనికత్తుల దృష్టిలో ఇంకా నేను తృణీకరించబడిన కాక నాకేం పర్వాలేదు అన్నాడు. సో గాడ్ ఈజ్ మిస్సింగ్ దేర్. కాబట్టి
భక్తుడు భక్తిహీనుడు దాదాపు ఒకే రకమైన యాక్టివిటీ చేస్తాడు. సత్యదేవుని ఆరాధకులు అసత్య దేవతల ఆరాధకులు కూడా ఒకే రకమైన యాక్టివిటీ చేయవచ్చు. కానీ ప్రెజెన్స్ ఆర్ ఆబ్సెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క హాజరీ ఆర్ గైర్ హాజరీ, ప్రెజెన్స్ ఆర్ ఆబ్సెన్స్, దట్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్. అల్లరితో కూడిన ఆటపాటలు అంటే ఇప్పుడు దేవుని సన్నిధిలో మనము ఆనందించి నాట్యమాడి దేవుని ఆరాధించడం అనేది అది కూడా అల్లరి అనేది కొంతమంది ఇప్పుడు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వారి అటువంటి ఈ ఏమంటారు డినామినేషన్స్ యొక్క కాన్సెప్ట్. కాబట్టి దట్ ఈస్ రాంగ్, వీ డోంట్ అగ్రీ విత్ దట్. అల్లరితో కూడిన ఆటపాటలు అంటే దేవుడు ఇక్కడ ఉన్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు, ఆయనకు నేను ఇదంతా నైవేద్యం పెడుతున్నాననే కాన్సెప్ట్ లేకుండా, దేవుడు అనే ఆ పదానికి భావానికి ఏమీ చోటు లేకుండా ఓన్లీ శరీర సంబంధమైన సామాజికమైన ఒక ఎక్సైట్మెంట్ కొరకు చేసేటటువంటిది, దాంట్లో చీకటి జోరబడే అవకాశం చాలా ఉంటుంది. కనుక అటువంటిది వద్దంటాడు అంతే తప్ప అసలు శబ్దమే కావద్దంటే శబ్దం కాకుండా ఉండేది సంఘం కాదు, శ్మశానం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ ఇది పరమగీతము 8వ అధ్యాయము 1వ వచనం నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది, దయచేసి దీని యొక్క అర్థాన్ని చెప్పండి అంటూ ఒకరు పంపించారు సార్. ఏదండి? పరమగీతం 8వ అధ్యాయము 1వ వచనం 1వ వచనం. పరమగీతం 8:1 నా తల్లి వద్ద స్తన్యపానం. లోగడిది ఇంతకుముందు మనం చెప్పుకున్నాము, చెప్తాను. నా తల్లి యొద్ద స్తన్యపానము చేసిన సహోదరుని వలె నీవు నా యొద్ద ఉండిన ఎంత మేలు. అప్పుడు నేను వీధిలో ఎదురై నిన్ను పట్టుకుంటాను, ముద్దు పెట్టుకుంటాను, అప్పుడు ఎవరు కూడా నన్ను నిందించరు అని ఈమె అంటుంది. ఒక అద్భుతమైనటువంటి పారమార్థిక సత్యం ఏంటంటే భక్తికి స్త్రీ పురుషుల మధ్య ఉండే అనురాగానికి ప్రణయానికి చాలా దగ్గరి పోలిక. రొమాన్స్ అండ్ గాడ్లీనెస్ హ్యావ్ సో మచ్ ఇన్ కామన్. గాడ్లీనెస్ అంటే దైవభక్తి, ఖచ్చితమైన తెలుగు వర్డ్, ఇంగ్లీష్ ప్యారలల్ వర్డ్స్ అవి. గాడ్లీనెస్ అంటే దైవభక్తి. గాడ్లీనెస్ ఈజ్ నథింగ్ బట్ స్పిరిచువల్ రొమాన్స్, ఆధ్యాత్మిక ప్రణయము. ప్రణయం అంటే భౌతికంగా ఒక స్త్రీ ఒక పురుషునితో చేసేది, ఒక పురుషుడు ఒక స్త్రీని ప్రేమించి ఆరాధించి ఆమెతో రొమాంటిక్గా మాట్లాడడం, సమయం గడపడం. ఇప్పుడు భక్తి అంటే దేవుడే పరమ పురుషుడు, నేను స్త్రీని. ఇక ఎంత పురుషుడు, ఎంత మగవాడు, ఎంత వీరాది వీరుడైనా సరే భక్తి సాధన చేసేటప్పుడు దేవుని ముందు ఒక స్త్రీలాగా ఫీల్ అవుతాడు. పురుషుని ముందు స్త్రీ బలహీనురాలు, అతని మీద ఆధారపడి ఒక స్తంభానికి తీగ అల్లుకుపోయినట్టు అతనికి అల్లుకుపోతుంది. భావావేశము, ఎమోషనల్గా అల్లుకుపోతుంది. ఈ తీగకు ఆ స్తంభం లేకపోతే ఆధారం లేదు. అలాగా భక్తుని కూడా భగవంతుడు లేకపోతే ఆధారం లేదు, ఆయన మీదనే డిపెండ్ అవుతాడు. వితౌట్ యూ ఐఎమ్ నథింగ్, ఐ నీడ్ యూ. ఇది శారీరకంగా ఉండే ప్రణయం, దీనికి ప్యారలల్గా ఆధ్యాత్మిక ప్రణయం. అది అయితే ఇందులో ఈ ప్రణయం అనేది ఎప్పుడైతే వచ్చిందో సమాజము అంగీకరించే ప్రణయం పెళ్లి తర్వాత సమాజం ఆమోదించి దాన్ని హర్షించి శభాష్ అచ్చా కామ్ కర్ ఐసా హీ కరో, ఇట్లాగే మీరు ఉండండి అని ఆమోద ముద్ర వేసేటటువంటి ప్రణయం ఏంటంటే మ్యారేజ్ తర్వాత. మ్యారేజ్కి ముందు ప్రణయం అనేది పాపం కిందకు వస్తుంది, అది చట్ట విరుద్ధము, సమాజానికి ఉన్న కట్టుబాట్లకు విరుద్ధం, అది సమాజ ఆరోగ్యానికి హానికరం. పెళ్లి పెటాకులు ఏమీ లేకుండా, పెళ్లి లేకుండా, నిబంధన లేకుండా ఒక పురుషుడు ఒక అమ్మాయితో రొమాంటిక్గా మాట్లాడు, ఒక అమ్మాయి ఒక అబ్బాయితో రొమాంటిక్గా మాట్లాడు, ఇదంతా కూడా బరి తెగింపు, విచ్చలవిడి, కట్టుబాటు తెంచుకొని ప్రవర్తించటం. దీన్ని ఏమంటారంటే లైసెన్షువస్ బిహేవియర్.
అంటే అసలు సరిహద్దులు లేవు, ఇష్టం ఇంకా స్వేచ్ఛ అన్నమాట. కట్టుబాటు లేకుండా పురుషుడు నాకు కావాలనే స్త్రీని ప్రకృతి సిద్ధంగా, స్త్రీకి పురుషుని ప్రేమ కావాలి కనుక వాడు ఎవడైతే నాకు సంబంధం లేదు అనుకొని పురుషుడి ప్రేమ కొరకు పరితపించి సమాజంలో కట్టుబాటు లేకుండా తిరిగే మనిషిని, స్త్రీని తెలుగు డిక్షనరీ మీరు చూస్తే స్వైరిణి అంటారు. స్వైరిణి అని అంటే స్వైర అంటే టోటల్ ఫ్రీడమ్, టోటలీ లిబరేటెడ్, వాళ్ళకి ఏమీ కట్టుబాట్లు ఉండవు. ఇటువంటిది సమాజానికి మంచిది కాదు, సమాజానికి హానికరము. సమాజం దీన్ని ఆమోదించదు, హానికరం కాబట్టి దీన్ని సంతోషించదు, హర్షించదు. వన్స్ పెళ్ళయింది, సమాజం అందరూ వచ్చేసి అక్షింతలు చేశారు, ఆమోదించారు, దీవించారు. అందరి యొక్క అనుమతి ఆశీర్వాదంతో వాళ్ళిద్దరూ 4 గోడల మధ్య ఎంతైనా వాళ్ళు ప్రణయము ప్రేమ పంచుకోవచ్చు. అయితే ఇప్పుడు ఆ పరమదివ్య పురుషుడు నరావతారం ఎత్తి మనుషులకు పరిచయం అయినప్పుడు కొంతమంది భక్తులు ఆయనతో ప్రేమలో పడిపోయినప్పుడు దీన్ని కూడా లోకము హర్షించడం లేదు. అది పాయింట్, అసలు అక్కడ ఉన్న పాయింట్. ఆ పరమదివ్య పురుషుడు వచ్చి నరావతారిగా ఆయన ప్రత్యక్షమైనప్పుడు, యజ్ఞమై తిరిగి లేచినప్పుడు, ఆయనలో ప్రవచనాలన్నీ నెరవేరి ఉండడం చూసి, ఆయన వ్యక్తిత్వంలో ఉన్నటువంటి దివ్య సౌందర్యాన్ని చూసి భక్తజనులు చాలామంది, ఒక ఆడపిల్ల ఎలాగైతే ఒక పరిపూర్ణమైన పురుషుడి యొక్క పురుష సౌందర్యం, ఆయన పౌరుషం, ఆయన యొక్క ధైర్యం, ఉన్నత వ్యక్తిత్వాన్ని చూసి అమ్మాయి ఎలాగైతే మనసు పారేసుకుంటుందో, కోట్ల మంది భక్తులు అలాగా ఆ నజరేయుడు అనే యేసును చూసి మనసు పారేసుకున్నారు. అందులో నేను కూడా ఒకండి. ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ జీసస్ వెన్ ఐ వాజ్ వెరీ టెండర్ ఇన్ మై ఏజ్. నేనే కాదు, కోట్ల మంది యేసయ్య కొరకు ఏకసేవాడకారు ప్రేమికులు ఉన్నారు. అయితే దీన్ని లోకం ఎలాగ చూస్తుందంటే, ఇంకా ఏ దేవుణ్ణి ప్రేమించినా కూడా ఎవరు తప్పనరు, యేసును ప్రేమిస్తే మాత్రమే అందరికీ అభ్యంతరం. ఇప్పుడు నేను గౌతమ బుద్ధుణ్ణి ప్రేమించి ఇంట్లో బుద్ధుడి విగ్రహం పెట్టుకొని బౌద్ధ ధర్మంలో ఉన్నాను అనుకోండి. అలాంటప్పుడు ఈ దారాసింగి లాంటి వాళ్ళు వచ్చి కొట్టరు, చంపరు కదా. పోనీ అల్లాహ, లేకపోతే ఇంకో దేవుడు, ఏ దేవుణ్ణి మొక్కినా ఎవరికి పెద్దగా అభ్యంతరం ఉండని ఎవరి దేవుడు వాళ్ళకని. కానీ యేసు అనే మాట రాగానే ఈ లోకమంతా ఒక్కటై ద్వేషిస్తుంది. కాబట్టి ఈ యేసు భక్తునికి, యేసు ప్రేమికునికి ఏమో ఈయనే సత్యదేవుడు, నిజమైన పరమ దివ్య పురుషుడు, ఎప్పటికైనా భక్త సమాజం ఈయనతోనే కాపురం చేయాలి, ఆయనతోనే పెళ్ళవుతుంది అని తెలుసు. కాబట్టి నేను ఆయన్ని ప్రేమించడమే అది న్యాయం. భవిష్యత్తులో పెళ్లి కూడా అవుతుంది, పెళ్ళైనాక యుగాలు ఆయనతోనే ఉంటాను నేను కనుక ఇప్పటి నుంచి ఆయన్ని ప్రేమించడం న్యాయం అనుకుంటాడు. కానీ మిగతా సమాజానికి ఈ ప్రత్యక్షత లేనందుచేత ఇదేదో అక్రమ సంబంధంలాగా చూస్తున్నారు. యేసును ప్రేమిస్తేనేమో అక్రమ సంబంధంలాగా, అక్రమ భక్తి, పోని అలాగందాం. వేరే దేవతలను ఎవరిని పూజించినా, నేను నిన్న ఎక్కడో సందర్భంగా చెప్పాను, ఇక్కడ హైదరాబాద్ పొలిమేరలో దొంగల మైసమ్మ అని ఒక గుడి ఉన్నది. అంటే ఎవడైనా దొంగతనం చేయడానికి పోతే ఆ గుడికి పోయి మొక్కుకొని పూజ చేసుకొని పోతే ఆ రోజు వాడు దొంగతనం సక్సెస్ఫుల్గా చేస్తాడు. ఎవరికి దొరకటం కానీ వాడు ఈ బగలటం కానీ ఉండదు. నేను విజయవంతంగా దొంగతనం చేసి వస్తే అమ్మ నీకు మళ్ళీ ఈ నైవేద్యం పెడతానని మొక్కుకొని పోతాడు. మళ్ళా వచ్చి ఆ మొక్కుబడి చెల్లించుకుంటాడు. అమ్మ మహాతల్లి, మహాదేవత నన్ను ఎంతో విజయవంతమైన దొంగగా నన్ను కాపాడుతుంది అనుకుంటాడు వాడు. సో దొంగల మైసమ్మ అని ఒక దేవత. ఇప్పుడు అటువంటివి నమ్మినా కూడా ఎవరు కొట్టరు, తిట్టరు. కానీ వేద ప్రవచనము నెరవేర్చి మరణించి తిరిగి లేచినటువంటి దీనుడు, సాత్వికుడు, పరిశుద్ధుడు, ప్రేమమూర్తి అంటే ఆయన అంటే పట్టరాని ద్వేషం. యేసులో అద్భుత సౌందర్యం నాకు కనపడింది.
వాళ్ళకేమో నిష్కారణ ద్వేషం. గనక ఆయనను నేను కలుసుకుంటే సమాజం ఎలా చేస్తుందంటే నేనేదో తప్పు చేస్తున్నట్టు. కనుక సంఘానికి ఈ యొక్క ఒక అమ్మాయి పురుషుణ్ణి ప్రేమించి ఇంట్లో వాళ్ళకి వేరే వాళ్ళకి తెలియకుండా దాచుకోవాలి అనే డెలికేట్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది భూమి మీద భక్త సమాజానికి ఉన్నది అని ఆ పరమగీతం 8:1 చెబుతుంది. ఒకవేళ నీకు నాకేదన్నా చుట్టరికం ఉన్నట్టు ఉంటే అప్పుడు అందరి ముందు నిన్ను పట్టుకుంటాను, కావలించుకుంటాను, ముద్దు పెట్టుకుంటాను, రమ్మంటాను, అన్నయ్య రమ్మంటాను, వెళ్ళమంటాను, ఎవడు తప్పించడు కదా. నువ్వంటే ఇప్పుడు నాకు చాలా ఇష్టం, కానీ చెప్పుకోవడానికి ఏ చుట్టరికము లేదు. అందరూ నన్ను ఏదో అక్రమ సంబంధంలాగా చూస్తున్నారు. అందరూ మన సంబంధాన్ని చిన్న చూపు చూడకుండా ఏదైనా చెప్పుకునే రిలేషన్షిప్ ఉంటే బాగుండంటుంది. అంటే ఏంటంటే కాంట్రిబ్యూట్ సిచ్యువేషన్. అతన్ని కలుసుకోకుండా ఉండలేను, కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన దొంగ పని చేసినట్టు దొంగ కలుసుకోవడం అనే సిచ్యువేషన్ కూడా అవాయిడ్ చేయలేను. అది ఇప్పుడు రానున్న మహాశ్రమల కాలంలో సంఘానికి అదే పరిస్థితి ఉంటుంది. అప్పుడైతే మరీ నేరం. యేసు అన్నా బైబిల్ అన్నా ఆ మాటలు మనం పలికినా సరే తలకాయ నరికేస్తాననే చండశాసనం ఉంటుంది. అప్పుడు కూడా ఈ పరమగీత కన్యకలాగా ఒక రహస్య ప్రేమికురాలు లాగా సంఘం యేసుతో ప్రేమ బంధం కొనసాగించుకుంటారు. ఆ తర్వాత పెళ్ళవుతుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో తన దూతలను వాయువులను గాను లేక ఆత్మలను గాను తన సేవకులను అగ్ని జ్వాలలు గాను చేసుకొనివాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. దూతలను వాయువులుగా సేవకులను అగ్ని జ్వాలలుగా చేసుకోవడం అంటే ఎలా? మంచి ప్రశ్న. అగ్ని జ్వాలలు అంటేనే వాయువు యొక్క ఒక రూపం. అది ఒక బ్యూటిఫుల్ సబ్జెక్టులోకి లీడ్ చేస్తున్నది ఆ ప్రశ్న. పంచభూతాలు అంటాం కదా, ఈ పంచభూతాలు అనేవి ఏంటివి? భూమి, ఆకాశము, గాలి, నీరు, అగ్ని. ఇప్పుడు భూమి ఆకాశం పక్కన పెట్టేస్తే ఉన్న 3 గాలి, నీరు, అగ్ని. గాలి అంటే మొత్తం వాయువే, వాయు పదార్థమే. కానీ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ అనే 2 రకాల వాయువులు తగు నిష్పత్తిలో కలిసినప్పుడు నీరు అవుతుంది. నీరు ఈజ్ నథింగ్ బట్ మిక్స్చర్ ఆఫ్ 2 డిఫరెంట్ gases or forms of air. వాయు రూపకము అయినటువంటి 2 వేరు వాయు పదార్థాల యొక్క మిశ్రమమే నీరు. వాయువు అసలు కనిపించదు. ఆ 2 వాయువుల మిశ్రమము నీరుగా మారినాక స్లైట్లీ విజిబుల్, సెమీ విజిబిలిటీ, అసంపూర్ణ దృశ్య రూపం. ఎందుకంటే అది అదృశ్యంగా ఉండే వాయువు ఇప్పుడు టోటల్గా సాలిడ్గా ఒక వస్తువు, ఒక రాయి, రప్ప, కొండ, చెట్టు కనపడ్డట్టు కాకుండా ఉండి లేనట్టుగా కనబడుతుంది. ఈ గ్యాసెస్కే ఇంకొక రూపము అగ్ని. అగ్ని కూడా ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, అక్కడ కూడా హైడ్రోజను, హీలియము, ఏమేమో గ్యాసెస్ ఉంటాయట. అగ్నిగోళాల్లో కూడా ఉండేది వాయువే. వాయువు, మండుతున్న వాయుగోళాలే నక్షత్రాలు. మండకుండా ఉండేటటువంటి వాయువు నీరు, మండుతుండే వాయువుల మిశ్రమ సమూహము నక్షత్రాలు. సో వాయువే. ఇప్పుడు మనం అగ్నిజ్వాల అనేది తీసుకుందాం. అగ్నిజ్వాలగా సేవకులను చేస్తాడు అంటే అర్థం ఏంటంటే ఆయన సేవ కొరకు అంకితమై, అంటే నా చిత్తము కాదు, నా ప్రభు చిత్తమే నెరవేర్చడానికి నేను అంకితమైపోయి, అదే నా బ్రతుకుకు గమ్యము, లక్ష్యం. ఇంకా నాకు వేరే లైఫ్ లేదు. ఐ వాంట్ టు డూ ద విల్ ఆఫ్ మై మాస్టర్, మై లార్డ్, మై జీసస్ అన్నంతగా అంకితమైన వాళ్లను ఒక వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. ఐ విల్ మేక్ యూ లైక్ అ ఫ్లేమ్ ఆఫ్ ఫైర్.
అగ్నిజ్వాలగా నేను చేస్తాను. అగ్నిజ్వాల యొక్క లక్షణం ఏంటంటే అన్నిటినీ మీరు మురికి చేయగలరు కానీ అగ్నికి మురికి అంటించలేరు. ఒక తారు, ఒక పేడ, ఏదో బురద ఏదో ఒకటి తీసుకెళ్ళి ఆ బల్లకు పోయొచ్చు, ఆ గోడకు పోయొచ్చు, ఒక మనిషి ముఖానికి పోయొచ్చు, మన్నం పూసుకోవచ్చు, అంటుతుంది. ఎక్కడ పూసినా, ఎక్కడ గోడకు, చెట్టుకు, జామకు ఎక్కడ పూసినా ఈ మురికి అంటుతుంది. కానీ భగభగ మండుతున్నటువంటి ఒక అగ్నిజ్వాలకి తీసుకెళ్ళి ఇది పూయటానికి ప్రయత్నం చేయండి, అంటదు. యూ కెనాట్ పుట్ డర్ట్ ఇన్ టు ఫైర్, apply some kind of a dirty substance to fire. You cannot do that. అగ్ని అన్నిటినీ పవిత్రపరుస్తుంది, తనకు మాత్రం ఏ మురికిని అంటనివ్వదు. సబ్బు కూడా పవిత్రపరుస్తుంది, కానీ సబ్బుకు పేడ పోయొచ్చు, కొద్ది క్షణాలైనా ఉంటుంది, మళ్ళీ కడిగినప్పుడు పోతుంది, సబ్బుగా ఉంటుంది, అదంతా వెళ్ళిపోతుంది. ఆ కాస్త కొద్ది క్షణాలు కూడా నిప్పుకు మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ మురికిని అంటించలేము, పోయలేము. క్షణంలో వెయ్యో వంతు కూడా ఇది దానికి ఉండదు. ఒక పేడ తారు తీసుకెళ్ళి పోయండి, ఉండదుగా. ఎవరు ఏ మురికిని అంటించడానికి వీలు లేనంత పవిత్ర మూర్తులుగా నా సేవకులను నేను చేస్తాననే వాగ్దానం అది. అయితే అగ్ని అనే అంత పవిత్రమైన స్వరూపం, స్వభావం ఒక దైవజనుడికి, దైవజనురాలికి, టు ఏ మ్యాన్ ఆఫ్ గాడ్ ఆర్ ఏ ఉమెన్ ఆఫ్ గాడ్, అగ్ని అంత పవిత్రత. ఎవరినైనా వీడు పరిశుద్ధపరుస్తాడు తప్ప వాడు వీడిని అపవిత్రపరచడం సాధ్యమే కాదు. అన్నంత పరిశుద్ధత మనకు రావాలంటే అంతకుముందు వాయువు అనేది ఒక కండిషన్, ఒక స్టేటస్ అన్నమాట. వాయువు, నెక్స్ట్ అగ్ని, మధ్యలో నీరు ఉంది. వాయువు, నీరు, ఇదంతా కూడా వాయువుల యొక్క విభిన్న స్వరూపమే. దైవజనుడు ఒక నదీ ప్రవాహంతో కూడా పోల్చబడ్డాడు. మన పరమగీతంలోనే నా సహోదరి ఉద్యానవన జలకూపము అని అంటాడు. సంఘము జలకూపము, బావిలో ఉన్న నీరు, కూపంలో ఉన్న జలం, జల ప్రవాహము. కనుక సంఘము గాలి, నీరు, తర్వాత అగ్ని కూడా అవుతుంది. అది పరాకాష్ఠ. ఇంకా దానికి బోల్డ్ శాస్త్రం రాయాలి, పెద్ద ఉద్గ్రంథం రాసేంత సబ్జెక్ట్ అది. నీరు ఎందుకు అనంటే పల్లంలోకి వెళ్ళటానికి ఇష్టపడుతుంది నీరు. తర్వాత నీరు ఎప్పుడైతే ఓపెన్గా, సూర్యకాంతికి ఓపెన్గా ఉండకపోతే అది లోపలంతా కంటామినేట్ అవుతుంది, పొల్యూట్ అవుతుంది, మురికైపోతుంది. మూసిపెట్టేస్తే అంత పురుగులు నాచు పీచు వచ్చేస్తాయి. ఎండకు ఎక్స్పోజ్డ్గా ఉంటే పరిశుద్ధంగా ఉంటాయి. ఇలాంటి కొన్ని లక్షణాలు. విశ్వాస ఎప్పుడు నీతి సూర్యకాంతికి ఎక్స్పోజ్ అయి ఉండాలి, లేకపోతే వాడి లోపల రకరకాల క్రిములు చేరుతాయి. అతడు ఎప్పుడు కూడా తగ్గింపులోనికి వెళ్ళడానికి ఇష్టపడతాను, తాను తగ్గించుకోవడానికి. పైకి ఎక్కడు, కిందికి పోతుంటాడు, ఎప్పుడు నేను చిన్నవాడిని. ఆ మనస్తత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు వాయువు అంటాం. వాయువు అంటే కూడా మళ్ళీ గాలి తనకి ఇష్టమైన చోట విషయంలో ఆత్మ మూలంగా జన్మించిన వాడు అలాగే ఉన్నాడు అని అంటాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ముందు వాయువు, నూతనంగా రక్షింపబడిన విశ్వాసి ఆ వాయువు చేత నడిపించబడే వాయువు, ఆ తర్వాత జలకూపము, ఆ తర్వాత అగ్నిజ్వాల. చాలా గ్రేట్ సబ్జెక్ట్ అది. అంటే ఆ సహోదరులు అంత ఐడియా లేకుండా అడిగి ఉండొచ్చు, బట్ సో మచ్ మ్యాటర్ ఇస్ దేర్ ఇన్ దట్ వర్స్. అది విషయం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకొకటి ఏంటంటే దేవుణ్ణి సంకల్పానుసారమైన సేవ జరుగుతూ ఉంది, మీ ద్వారా దేవుడు జరిగిస్తూ ఉన్నాడు సార్. కొద్ది రోజులు మీతో పాటు సేవ చేసి మీ శిష్యులుగా ఉండి మధ్యలో మీ నుండి విడిపోయి మీరు ఏ సేవ అయితే చేస్తున్నారో, ఏ ప్రత్యక్షతను పొందుకున్నారో అదే పాటిస్తూ మీకు దూరంగా ఉంటున్నారు. మేము కూడా దేవుని సేవ, సత్య సేవలోనే ఉన్నాము కదా అని చెప్పుకుంటున్నారు అనమాట.
దీని పట్ల మీ స్పందన ఏంటి? అది దేవుడు ఒప్పుకుంటాడు ఆ సేవను? అది దేవుడు ఒప్పుకుంటాడు అని నేను కర్టసీ కొరకు, జస్ట్ ఫర్ కర్టసీ, ఒప్పుకోవడం ఎందుకు అనాలండి, మనకెందుకు ఆ తీర్పు తీర్చే పని మంది కాదు కదా అని కర్టసీ కొరకు, జస్ట్ ఫర్ డీసెన్సీ, వాళ్ళ సేవ కూడా ఒప్పుకుంటాడు అనడానికి కూడా సాధ్యమే కాదు. ఈవెన్ ఫర్ అ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ ఆ వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చేసేది కరెక్ట్ సేవ అయి ఉండొచ్చు, దేవుడు వాళ్ళని కూడా అంగీకరిస్తాడని అనుకోవడానికి కూడా, టు కన్సీవ్ ఇట్ ఇన్ అవర్ మైండ్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఎందుకో నేను ఇప్పుడు చెప్తాను. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు నా చేత యుగాంతం బుక్ వ్రాయించినప్పుడు అది పెద్ద సంచలనం. ప్రపంచమంతట బోధకులు శ్రమలకు ముందే సంఘం ఎత్తబడుతుందని చెబితే నేను ఒక్కడనే శ్రమల తర్వాత ఎత్తబడుతుంది ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ బోధకులు చెప్పిందంత తప్పు, శ్రమల కాలంలో సంఘం ఇక్కడే ఉంటుంది, ముందు పోయేది ఉండదు అనంటే పెద్ద గొడవ అయిపోయింది. తర్వాత చాలా చోట్ల నేను వాదము గెలవటం వీళ్ళు చూశాను, నన్ను వదిలేసి వెళ్ళిపోయి నా పుస్తకంలో మ్యాటరే వాళ్ళు రాసుకొని అట్ట మాత్రమే మార్చుకొని, పేరు మాత్రం మార్చుకొని పబ్లిష్ చేసుకున్న వాళ్ళు కొంతమంది, మరికొంతమంది ఏమో పుస్తకాలు కాకపోయినా ప్రసంగాలు చేసుకొని దేవుడు మాకు బయలుపరిచాడని అలా వెళ్ళిపోయారు. అయితే ఒక విచిత్రం, వీళ్ళకి ఎన్నడూ తెలియని సంగతి ఏంటంటే, దేవుడు నాతో మళ్ళీ వేరే గ్రంథాలు కూడా రాయించాడు. ఇప్పుడు యుగాంతం బుక్లో నేను చెప్పినటువంటి ఇష్యూ ఒకవేళ ఫ్యాక్ట్ అయితే దానికి కనెక్టెడ్ ఇష్యూస్ ఇంకా ఉన్నాయి. దేవుడు త్రిత్వము నిరూపించే గ్రంథం నెక్స్ట్ వచ్చింది, అప్పటికి వీళ్ళు కొంతమంది వెళ్ళిపోయి ఉన్నారు. అప్పుడు మరి త్రిత్వాన్ని గురించి మళ్ళీ ఏదన్నా మాట్లాడాలంటే మళ్ళీ రంజిత్ తోఫీర్ బుక్సే శరణ్యం. మరి సరే, త్రిత్వం అనే బుక్ను చదువుకొని ఆ మ్యాటర్ తీసుకొని కొంతమంది బయటకు వెళ్ళిపోయారు అనుకోండి. థర్డ్, మళ్ళీ పాపము అనే దాని యొక్క పుట్టుక ఎలా వచ్చిందనే బుక్ మళ్ళీ వచ్చింది. దేవుడు ఇంత పరిశుద్ధుడు ఇలాగా అయితే గనక మరి ఆయన అంతటి పరిశుద్ధుడు సృష్టించి పరిపాలిస్తున్న విశ్వంలో పాపం ఎందుకు పుట్టింది అని ఎవడైనా అడిగితే మళ్ళీ వాడు నెక్స్ట్ మజిలీలో నా బుక్ దగ్గర రావాలి. బికాస్ నో బడీ ఎల్స్ ఆన్సర్డ్ ద క్వశ్చన్ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ సిన్. యుగాంతం చదివి ఒకడు పోయాడు, ఇది నాకు వచ్చిన ప్రత్యక్షత అన్నాడు. దాని కనెక్టెడ్ ఇష్యూ గాడ్స్ ఎటర్నిటీ అనేది వాడికి తెలియదు. పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం చదివి ఇది నాకు వచ్చిన ప్రత్యక్షత అని దొంగతనం చేసి సమాచార చౌర్యం చేసి వాడు వెళ్ళిపోయాడు. మళ్ళీ వాడికి సేటన్ యొక్క ఆరిజిన్ ఏంటి అని అంటే వాడికి తెలియదు. ఎత్తుకుపోయిన వ్యవహారం కదా. ఇప్పుడు నేనుంటేనేమో ఒరిజినల్గా రెవల్యూషన్ నేను స్వీకరించిన వాడిని కనుక నేను ఒక టాపిక్ చెబితే దానికి కనెక్టెడ్ ఇష్యూస్ 101 ఇష్యూస్ కూడా నేను చెప్పగలుగుతా. అంత మాస్టరీ ఈ దొంగలకు ఉండదు. దొంగ అనే మాట కావాలని వాడని, ఎందుకంటే ఇర్మియా చెబుతాడు, నా తమ జతవాని వద్ద నుండి నా మాటలు దొంగిలించి వారికి నేను విరోధినని దేవుడు చెప్తాడు. అందుకే దొంగవాడు. నేను ఏదైనా ఒక ఇష్యూ మాట్లాడితే దీనికి కనెక్టెడ్ ఇష్యూ 100 ఉండని, 1000 ఉండని, 1,00,000 ఉండని, ఐఎమ్ ఎక్విప్డ్ బికాస్ ద ఒరిజినల్ రెవల్యూషన్ ఈజ్ హియర్. నన్ను వదిలిపోయిన వాడికి ఆ ఒక్క పాయింటే తెలుస్తుంది, కనెక్టెడ్ ఇష్యూస్ తెలియవు. సో వాడు ఇన్కంప్లీట్ ఫెలో, ఇన్కంప్లీట్ అండర్స్టాండింగ్ ఉన్నది వాడికి. 4వది సింహనాదం, 5వది మహిమ ప్రపంచం. దేనికదే యూనిక్ రెవల్యూషన్. అసలు సంఘముక స్త్రీమూర్తి ఎందుకు అన్న టాపిక్ డీల్ చేసిన థియాలజీనే లేడు మొత్తం ఈ 6000 ఏండ్ల భూలోక చరిత్రలో. సంఘాన్ని స్త్రీ ఎందుకు అన్నాడు? నీ ఇరుకుచములు, నీ ఊరువులు అని చెప్పి ఎందుకు స్త్రీ అంగాంగ వర్ణన ఎందుకు పరమగీతంలో ఉన్నది? స్త్రీ సంఘం అయితే అందులో కుచములనే భాగం, ఊరువులనే భాగం ఉండాలి కదా అన్న కాన్సెప్ట్ తీసుకొచ్చినంత డేర్ చేసింది రంజిత్ తోఫీర్. ఈజ్ ద ఫస్ట్ అండ్ ఓన్లీ పర్సన్. వాడికి ఆ ఇష్యూ వాడికి ఏం తెలుసు? ఆ దొంగకి. వాడు బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు
రెవల్యూషన్ ఏ స్టెప్లో ఉందో అంతవరకే వాడున్నాడు. తర్వాత సెవరల్ స్టెప్స్ ఆఫ్ రెవల్యూషన్ వచ్చింది విచ్ హీజ్ ఇగ్నోరెంట్. కాబట్టి వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరు తప్పటడిగేశాడు. వాడు బయటికి వెళ్తున్నాడు అన్న. నేను కూడా అదే మినిస్ట్రీ అదే సిద్ధాంతంలో ఉన్నాను కదంటే ఏం సిద్ధాంతం ఉన్నదిరా నీకు? యుగాంతం అనేది దొంగిలించుకొని పోయి నువ్వు చెప్పావు. కానీ నీ దగ్గర సంఘము నిన్ను మళ్ళీ త్రిత్వాన్ని గూర్చి కానీ సాతాను పుట్టుకొని గూర్చి కానీ అడిగితే నీ దగ్గర లేదు కదా. మరి ఓఫీర్ గారి సిద్ధాంతం నేను చెప్పానని నీవు ఎలా చెప్పగలవు? ఓఫీర్ గారి సిద్ధాంతంలో ఒక ముక్క చెబుతున్నావు. ఒక గుడ్డోళ్ళు నలుగురు పోయి ఏనుగును పట్టుకొని ఒకడు కాలు పట్టుకొని ఏనుగంటే స్తంభం, ఒకటి తోక పట్టుకొని ఏనుగంటే ఒక చీపురు కట్ట అన్నట్టు ఉన్నది. ఇంకొక విషయం, వీళ్ళు బయటికి వెళ్ళి సంఘాలు కట్టి ఓఫీర్ గారి బోర్డే మేము పెట్టలేదు, ఓఫీర్ గారి గవర్నమెంట్ కింద ఓఫీర్ గారి యొక్క అధికారము కింద మేము లేము, ఏలుబడి కింద లేము, కానీ అదే బోధ చేస్తున్నాం, ఇది మాది సత్యవాక్యమే అంటున్నారు కదా. అవును, ఓఫీర్ గారు బోధే చేసినప్పుడు పేరు పెట్టుకోకపోవడం ఏంటి? నీ కడుపున పుట్టి నువ్వు పెట్టే తిండి తింటాను కానీ నువ్వు మా నాన్నమని చెప్పుకోను అన్నమాట. స్త్రీ ఉండి నేను నీతో సంసారం చేస్తాను పిల్లల్ని కంటే కానీ నువ్వు నా భర్తవని చెప్పుకోను అన్నమాట. వీడికి నేను పెట్టే తిండి కావాలి కానీ నా పేరు చెప్పుకునే యథార్థత లేదు. ఇదే విత్తనం అతని కింద ఉన్న విశ్వాసుల దగ్గర పంటగా వాడుకొస్తాడు. ఏనాటికైనా ఒకనాటికి నా దగ్గర ఎత్తుకుపోయి దొంగతనం చేసి బోధలు చేసుకొని చేసిన వాళ్ళ బండారం గుట్టు బయటపడుతుంది. ఓహో, ఇదంతా కూడా ఓఫీర్ గారి యొక్క పుస్తకాలు చదివి మా పాస్టర్ గారు చెబుతున్న బోధలు. ఒరిజినల్గా ఈయనకు రెవల్యూషన్ లేదు, ఒరిజినల్ రెవల్యూషన్ అక్కడుంది. ఇతని ప్రసంగం విని మాకు ప్రశ్నలు వస్తే ఆ ప్రశ్నలకు జవాబులు ఇతని దగ్గర లేవు. కానీ సిరీస్ ఆఫ్ రెవల్యూషన్ పర్ఫెక్ట్గా స్టెప్ బై స్టెప్ ఓఫీర్ గారి సాహిత్యంలో ఉంది కనుక ఈయన ఇక్కడ నుంచి తీసుకొచ్చిన దొంగ అని వాళ్ళు తెలుసుకుంటారు, తెలుసుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే వాడేం ప్రసంగం చేస్తాడంటే, మీరు కొరహు పాపం చేస్తున్నారు, నేను మీ ఆత్మీయ తండ్రిని, నన్ను వదిలేసి మీరు కోరహులు అయిపోతున్నారని ఈ దొంగ ప్రసంగికుడు ప్రసంగాలు చేస్తాడు, ఎందుకు వెళ్ళిపోతున్నారని. అప్పుడు విశ్వాసులు అంటారు, నువ్వే ముందు పెద్ద కోరహు కదరా, నీమి తిరుగుబాటు చేసి మేము కోరహులు కావాలంటే ముందు నువ్వు మోసే అయితే కదా. నువ్వు మోసే కాదు, నువ్వే పెద్ద కోరహు. కనుక మేము మోసే మీద తిరుగుబాటు చేయలేదు, మోసే మీద తిరుగుబాటు చేసిన వాని మీద తిరుగుబాటు చేశాం అని. అలాగా ఈ ఎత్తుకుపోయిన ఈ దొంగ బోధకుల సంఘాల్లోంచి బయటకు వచ్చి ఓఫీర్ మినిస్ట్రీస్లోకి వచ్చిన వాళ్ళే 100 మంది ఉన్నారు. అడిగాం ఎందుకు వచ్చారంటే, ఆయన దగ్గర గొప్ప సత్యం ఉందనుకుని వెళ్ళేసాం. తర్వాత తెలిసింది, సార్ మీ దగ్గర దొంగతనం చేసిన సమాచారం అని మాకు తర్వాత తెలిసింది. అడిగితే నోరెళ్ళు పెట్టాడు, దూషణ, మేమంటే మా ఖండన, మా మీద శాపనార్థాలు పెట్టాడు. వచ్చేసాను అని చెప్పి అలాగ వచ్చేసిన వాళ్ళు పాస్టర్స్ ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. గనుక దేవుని యొక్క అనంత జ్ఞానం ఏంటంటే, ఒక తరానికి ప్రవక్త నియమించినప్పుడు అతనికి ఇచ్చిన టోటల్ రెవల్యూషన్ ఒక్కసారే బయట పెట్టాడు. ఇది అల్టిమేట్గా నేను చెప్పే విషయం. నేను కానీ పౌలు కానీ ఎవరైనా కానీ ఒక తరానికి ప్రవక్తను నియమిస్తే అతనికి ఇచ్చిన టోటల్ రెవల్యూషన్, టోటల్ ప్రణాళిక ఇన్ ద ఫస్ట్ స్టెప్ అవుట్ సెట్లోనే దేవుడు బయట పెట్టాడు. కొంచెం 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 బయట పెడతాడు, కొంచెం కొంచెం చెంచాడు బయట పెడుతుంటాడు. ఇంకా గ్రేటర్ పోర్షన్ అట్లాగే ఉండిపోతుంది. ఈ కొంచెం కొంచెం బయట పెట్టడం ఎందుకంటే, ఒక్కొక్క స్టెప్పులో బయటికి వెళ్ళిపోయే దొంగలు ఉంటారు. వాడు నేను బయటికి పోయినా సత్యబోధ చేస్తున్నాను అని చెప్పుకుంటే మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఆఫ్ రెవల్యూషన్ వస్తుంది కదా, అరే నువ్వు దొంగవురా, అసలు నువ్వు ఒక ముక్క ఎత్తుకుపోయావు కానీ కనెక్టెడ్ ముక్క ఇక్కడ ఉన్నది అని మళ్ళీ వీడు దొరికిపోతుంటాడు. కాబట్టి ఇంకొక మాట కూడా మీరు అనుమతిస్తే చెప్తాను. ఏంటంటే, ప్రవక్త బోధనే నేను చేస్తున్నాను కనుక దేవుడు నన్ను అంగీకరించాలి, ఆయన అధికారం కింద లేకపోతేనేమి అదే బోధ చేస్తున్నాం అంటున్నారు కదా. అలాగే రేపు పొద్దున
యేసు అనే మాట ఒక్కటి చెప్పుకోకుండా యేసు బోధ అవన్నీ నేను చెప్పుకుంటున్నాను. కనుక దేవుడు నన్ను అంగీకరించాలి. యేసు చెప్పినవే చెప్తున్నా, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, ఇవన్నీ చెప్తున్నా. కానీ అవన్నీ నాకు దొరికింది యేసు అనే ఒక వ్యక్తిలో నుండి, చారిత్రక పురుషుల్లో నుంచి అనే మాట చెప్పడం లేదు. యేసు అనే వ్యక్తిని మెన్షన్ చేయకుండా ఆ బోధంతా బట్టి చెప్తే పరలోకానికి వెళ్తాడా? ఇదంతే. మరి ఇప్పుడు యేసు అనే పేరే ఎత్తుకోను, మిగతావన్నీ నేను వాడుకుంటాను అంటే ఎలాగుందో, ప్రవక్త పేరే ఎత్తుకోను, అతని బోధంతా వాడుకుంటానంటే వాడు ఒకే బడిలో చదివిన దొంగలు, దేవుని ముందు నిలబడలేరు వీళ్ళు. అదే విషయం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్, అదేవిధంగా అననీయ సప్పీరాలు ఎక్కడికి వెళ్ళారు, నరకమా పరదేశిక? శ్రీరామరెడ్డి బెంగళూరు నుంచి అడుగుతా ఉన్నారు సార్. ఇది ఆఖరి ప్రశ్న ఈ యొక్క కార్యక్రమానికి. వాళ్ళు పరదేశికి వెళ్ళుంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు కానీ మరణకరమైన పాపం చేయలేదు. మరణకరమైన పాపము అని దేన్నైతే పౌలు భక్తుడు హెబ్రీ పత్రికలో అభివర్ణించాడో, దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు కారణమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి ఈ పాపం అనేది ఎవరైతే చేస్తారో వాడు మళ్ళీ ఇక పరిశుద్ధపరచబడడానికి ఆస్కారం లేదు, అవకాశం లేదని అంటాడు పౌలు. అటువంటిది చేయలేదు. వాళ్ళు ఆడింది చిన్న అబద్ధం అనేది నేను సహించను, యథార్థత లేని సాక్ష్యాలను నేను అంగీకరించను అని దేవుడు చూపించడానికి వాళ్ళని దండించాడు. నేను ఎన్నోసార్లు చెప్పాను, మరి జలప్రళయములో మునిగి నశించిన వాళ్ళు కూడా పరదేశంలో ఉంటారు. వాళ్ళ దగ్గరికి యేసు వెళ్ళి సువార్త ప్రకటించాడనే సంగతి నేను చెప్పాను. మహిమ ప్రపంచంలో చెప్పాను, చాలా చోట్ల చెప్పాను. టు అవర్ అటర్ షాక్ అండ్ సర్ప్రైజ్, పరలోకంలో కొంతమంది వచ్చి ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అని చెప్పి కలుస్తారు. ఎవరండి మీరు అంటే, నేను నోవహు కాలంలో ఆ ఓడలోకి ఎక్కలేకపోయినందుకు నేను మునిగి చచ్చిపోయానండి అంటే, మీరు నరకపాత్రులు కదా, ఇక్కడ ఎలాగ ఉన్నారంటే, లేదు కృపగల దేవుడు మా దగ్గరికి, మేము ఆ చెరలో ఉన్న ఆత్మలుగా ఉంటే మా దగ్గరికి వచ్చి సువార్త చెప్పాడు, మేము వచ్చేసామంటారు. కాబట్టి అదే కోటా కిందకి వీళ్ళు కూడా వస్తారు. ఏంటంటే వాళ్ళకి ఇంకా సంపూర్ణ జ్ఞానం లేదు, వాళ్ళు చేసింది తప్పే, సకల దుర్నీతి పాపం అంటాడు యోహాను తన పత్రిక ముగింపులో. సకల దుర్నీతి పాపమే, కానీ మరణకరము కాని పాపము కలదు. కనుక వాళ్ళు చేసింది ఎక్కడ లేఖనాల్లో ఉన్న వర్ణనను బట్టి మరణకరమైన పాపం చేయలేదు. పాపమే చేశారు కానీ మరణకరం కాదు, అది శిక్షార్హమైన పాపం. ఆ శిక్ష వచ్చింది, అయిపోయింది. కానీ నిత్య శిక్ష కాదు, నరకపాత్రమైన పాపం వాళ్ళు చేయలేదు. సో డెఫినెట్లీ వీ షుడ్ బి రెడీ టు షేక్ హ్యాండ్స్ విత్ Ananias and Sapphira in heaven for eternity. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు అనేక సందేహాలు నివృత్తి చేసినందుకు, జవాబులు తెచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మరి క్రిస్మస్ రాబోతుంది, అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్. ఈ యొక్క క్రిస్మస్కు సంబంధించినటువంటి ప్రశ్నలు ఏవైనా మీరు అడగాలనుకుంటే, ఇప్పటికే సార్ గారు అనేక సందేశాలు ఈ క్రిస్మస్ మీద ప్రసంగాలు చేసి ఉన్నారు. ఈ యొక్క ప్రశ్నలకు జవాబులు కూడా చెప్పుకున్నారు. ఒకసారి మీరు యూట్యూబ్లో క్రిస్మస్ మెసేజెస్ రంజిత్ ఓఫిర్ గారు అని మీరు కొడితే, సెర్చ్ చేస్తే మీకు అనేక సందేశాలు మీకు దొరుకుతాయి. ముందు వాటిని వినాల్సిందిగా మనవి చేస్తున్నాను. అంతేకాకుండా ఇంకా అనేక ప్రశ్నలు కూడా జవాబులు ఇవ్వడం జరిగింది. గంటల తరబడి ప్రసంగాలు కూడా అందుబాటులో ఉన్నాయి. కనుక తప్పకుండా వాటిని మీరు సెర్చ్ చేసి ముందు వినండి. అందులో మీకు ఎక్కడ కూడా జవాబులు దొరకకపోతే, ఇంకేమైనా ప్రశ్నలు మిగిలిపోతే, అప్పుడు మీరు తప్పకుండా వచ్చే వారాలలో ఆ ప్రశ్నలను అడగాల్సిందిగా మనం చేస్తున్నాం. ఓఫిర్ లైవ్ టీవీలోను, యథార్థవాది టీవీలోను మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి, రంజిత్ ఓఫిర్ మెసేజెస్ అని చెప్పేసి మీకు తప్పకుండా ఆ యొక్క సందేశాలు మీకు దొరుకుతాయి, జవాబులు దొరుకుతాయి. ఇంతవరకు వీక్షించినందుకు వందనాలు. వచ్చే వారం మళ్ళీ క్షీరసాగర మదనం కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ప్రైజ్ ది లార్డ్. యథార్థవాది టీవీ ఈ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి.
అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో విదౌట్ ఫెయిల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ.